వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మద్యం మత్తులో మదమెక్కి రెచ్చిపోయిన దుర్మార్గుల దాష్టికానికి ఒక అమాయకురాలు బలైపోయింది. 5 రోజులుగా మృత్యుతో పోరాడి ఓడింది మెడికో ప్రియాంక. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూసింది. వైద్యురాలిగా ప్రస్థానం ప్రారంభించకముందే ఆమె ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కన్నవారికే కాదు, విన్నవారికి కూడా గుండె ద్రవించుకుపోయే విషాదమిది. ప్రియాంక మరణంతో జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం కడుపుకోత అనుభవిస్తోంది. ఇటీవల రాజమండ్రిలో తన ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్ళింది ప్రియాంక. మాల్ నుంచి బయటకు వెళ్తుంటే వెనుక నుంచి ఒక కారు దూసుకొచ్చింది. అందులో ఉన్న వ్యక్తులు ఫుల్లుగా మందు కొట్టున్నారు. ఒక్కసారి కాదు, 3 సార్లు కారుతో ప్రియాంక వెళ్తున్న బైకును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కండిషన్ సీరియస్గా ఉండడంతో సికింద్రాబాద్ కిమ్స్కు తరలించారు. 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. ప్రియాంక మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని ఆమె స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరో కూడా మాకు తెలియదు. 9:30 షో అయిపోయింది. గేట్ ముందు ఉన్నాము. మా ముందు ఒక కారు ఉంది. ఆ కారు సెక్యూరిటీ గేట్ ఆ కార్ని కూడా ఆపింది, కానీ ఆ కార్ని అలో చేసింది ఎగ్జిట్ గేట్కి. మమ్మల్ని ఆపేశారు. ఇంకా మేము వెళ్ళే లోపల వాళ్ళు మమ్మల్ని గుద్దారు ఫస్ట్ టైం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసాము, మళ్ళీ ఇంకొకసారి గుద్దారు. అలా వెనక్కి తిరిగి చేసేలోపు 3సారి కూడా గుద్దారు. గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. మేము హాస్పిటల్లో ఉన్నాం. అది తెలియదండి, హార్ష్గానే బిహేవ్, అసలు ఉన్మాదంగా చేశారు. అది ఖచ్చితంగా అది న్యాయం అయితే కాదు. ఇంకా పోలీసు ఇంకా కోర్టు తీర్చాం. పడిపోయిన వెంటనే ఇంకా కొంచెం సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం, స్వతంత్ర హాస్పిటల్ దగ్గర. వెంటనే పోలీసులు కూడా వచ్చారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి. ఇద్దరు వెంటనే అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారండి, ఆగలేదు. వాళ్ళు కారు వేసుకుని వెనక్కి రాలేదు, ఏం లేదు, అలా పై నుంచి వెళ్ళిపోయారు అంతే. ట్రీట్మెంట్ అయిన తర్వాత స్టేట్మెంట్ తీసుకున్నారు నా దగ్గర. రాత్రి రెస్ట్ వేసుకున్నారు. నెక్స్ట్ రోజు డిఎస్పీ గారు కూడా వచ్చారు హాస్పిటల్కి. అందరూ సిఐఎస్ఐ అందరూ వచ్చారు. అందరూ మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు నా దగ్గర, ఫ్యామిలీ వాళ్ళ దగ్గర. అది ఎలా జరిగింది అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఇంకా న్యాయస్థానం ఇంకా తీర్పు చెప్పాలండి, నేను కాదు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అందరూ బాధల్లో ఉన్నారు. చాలా మంచిగా ఉండేవాళ్ళు, అందరితో బాగా మాట్లాడేవాళ్ళు. చాలా మంచి అమ్మాయి, మెరిట్ స్టూడెంట్. అందరూ చాలా బాధపడుతున్నారండి, ఎందుకంటే అందరితో మంచిగా ఉండేది. చాలా మంచి అమ్మాయి కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి దీని గురించి. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదు. ఈ అలా ఆల్కహాల్ తాగి మాల్కి వచ్చేది అది ఆగాలి. దానికోసం ఏదైనా కొత్త రూల్స్ ఏమన్నా తీసుకొస్తే బెటర్ అని నాకు. వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక అకాల మరణం ఎంతో బాధాకరమని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మెడికో ప్రియాంక గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్పూర్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెడిసిన్ చదువుతూ ప్రియాంక అర్ధాంతరంగా కన్నుమూయడం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. ప్రియాంకపై కారు ఎక్కించి తీవ్రంగా గాయపరిచిన నిందితులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రియాంక వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని, ఆమె కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.